హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివేమైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రోజులాగే సాయంత్రం పార్కులో కలుసుకున్న శేఖరం, రామస్వామిలు పార్కు చుట్టూ ఓ 2, 3 రౌండ్లు వాకింగ్ చేసి అలసిపోయి ఆ పక్కనే ఉన్న ఓ సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. రామస్వామి ఎక్కువగా ఆయాసపడుతున్నట్టు అనిపించడంతో, ఏంట్రా అంత ఆయాసపడుతున్నావు? ఒంట్లో ఏమైనా బాగాలేదా? అడిగాడు శేఖరం. స్నేహితుడి మాటలకు రామస్వామి, అలాంటిది ఏం లేదులేరా. అయినా మనమేమైనా ఇంకా వయసులో ఉన్నావా? మునుపట్ల ఆరోగ్యంగా ఉండటానికి వయసు మీద పడుతున్న కొద్దీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలనేవి సాధారణమే కదా. సరే, నా సంగతి అటుంచి నీ కొడుకు రాహుల్ దగ్గరికి బెంగళూరుకి వెళ్తానన్నావు కదా, ఎప్పుడు వెళ్తున్నావు? అడిగాడు రామస్వామి. ఏరా, నేను వెళ్ళిపోతే నువ్వు ఒక్కడివి అయిపోతావని టెన్షన్ పడుతున్నావా? అడిగాడు శేఖరం. ఎప్పుడో ఒకసారి విడిపోక తప్పదు కదా. మనం అనుకున్నది ఏది శాశ్వతం కాదు కదా. అన్ని బంధాలను ఎప్పుడో ఒకసారి తెంచేసుకొని ఏదో ఒకరోజు శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే కదా అన్నాడు రామస్వామి. స్నేహితుడి మాటలకు శేఖరం, నువ్వన్న దాంట్లో తప్పులేదు, కానీ మనిషి ఆశాజీవి. బ్రతుకున్న రోజులు నాది, నా వాళ్ళు అనే స్వార్థంతోనే జీవిస్తారు. ఎప్పుడైతే అవన్నీ మనకు శాశ్వతం కాదని ఈ భూమి మీద అడుగు పెట్టేటప్పుడు ఒంటరిగా ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్ళిపోవని తెలుసుకుని ఉన్నన్ని రోజులైనా మన కోసం మనం బ్రతుకుతామని అనుకునే లోపే శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని శేఖర్ నిట్టూర్చి, నా కొడుకు రాహుల్ రోజు విడిచి రోజు ఫోన్ చేసి రమ్మని అంటున్నాడు, కానీ నా భార్య దేవికి మనకి చాతలేని రోజులు మన ఇంట్లోనే ఉందామండి. ఇప్పటి నుంచే వాళ్ళకి భారంగా ఉంటావెందుకు అని అంటుంది. నా భార్యలా అన్నా ఏదో ఒకటి నచ్చ చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ నాకు నేను ఒంటరిగా వదిలి వెళ్ళాలని లేదురా. మహాలక్ష్మి బ్రతుకుంటే ఈరోజు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. రేపు నీకు పూర్తిగా శరీరం సేకరించినాడు. ఏంటి నీ పరిస్థితి? ఊహిస్తేనే అమ్మో అని భయమేస్తుంది. నిన్ను వదిలి నేను ఎలా వెళ్తాను రామస్వామి? ఇప్పుడప్పుడే మేము మీ దగ్గరికి రామని వాళ్ళకు ఫోన్ చేసి చెప్పేశాను అన్నాడు శేఖరం తన స్నేహితుడు రామస్వామితో. ఒరే శేఖరం, నేను నీకేమి చేశానండి? నా మీద ఇంత ప్రేమ? అడిగాడు. ఎదుటి వ్యక్తి నుంచి ఏదో ఒకటి ఆశించే వాళ్ళని ప్రేమిస్తే అది ప్రేమ కాదురా, స్వార్థం అవుతుంది. నువ్వేదో ఇచ్చావని కాదు. నేను కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా పరిచయమైన వ్యక్తివి నువ్వు. ఆ తర్వాత ఎంతోమంది కాలేజీలో పరిచయమైనా వాళ్ళతో అంత చనువుగా నా బాధలు, సంతోషాలు పంచుకోవాలని నాకెప్పుడూ అనిపించలేదు. ఎందుకో నిన్ను చూడగానే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే నా స్నేహితుడు నా వెనకాలే ఉన్నాడనే ధైర్యం. అందుకే అంటారేమో, మన అమ్మా నాన్నని, మన తోడ పుట్టిన వాళ్ళని, బంధువులని, మన కడుపున పుట్టిన పిల్లల్ని అందరినీ ఆ దేవుడు నిర్ణయిస్తే స్నేహితులని నిర్ణయించుకునే అవకాశం మాత్రం మనకే ఉంటుంది. ఎంతమంది బంధువులున్నా, తోడపుట్టినలున్నా ఆప్తమిత్రుడు ఒక్కడే ఉంటారా? అది నువ్వే. ఇంటర్లో నేను 2 పేపర్లు ఫెయిల్ అయినప్పుడు నాన్న ఏమంటారో అనే భయంతో చచ్చిపోదాం అనుకున్నాను. కానీ ఆ రోజు నువ్వు చెప్పిన ధైర్యమే నన్ను జీవితంలో గొప్ప స్థాయికి చేరుకునేలా చేశాయి. నాకొకటి అర్థం కాలేదు. అప్పటికి నీ వయసు నా వయసు ఒకటే. అయినా మన ఆలోచనలో ఎందుకంత మార్పు అని. ఆ రోజే నిర్ణయించుకున్నాను రామస్వామి. మన స్నేహం బ్రతికినంత కాలం ఇలానే ఉండాలని. ఆ దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు మనం విడిపోయే పరిస్థితి రాలేదు. ఇక మీదట కూడా రావదని కోరుకుంటున్నాను. మాటలో పడి చీకటి పడుతుందనే విషయం మర్చిపోయాం చూసావా? సరే పద, మీ చిల్లుడి దేవికి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవునరా, రాత్రి భోజనానికి నువ్వు మా ఇంటికి రాకూడదు? పని మనిషి 2 రోజులుగా రావట్లేదన్నావు కదా అడిగాడు శేఖరం. ఈరోజు ఉదయం ఫోన్ చేసి రేపటి నుంచి తిరిగి పనిలోకి వస్తానని చెప్పింది. మీ ఇంటి భోజనం అంటే నా నోట్లో నీళ్ళుడుతున్నా హఠాత్తుగా వచ్చి దేవకిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అసలే తన ఆరోగ్యం ఈ మధ్య బాగుంటలేదు కదా అన్నాడు రామస్వామి. రోజు ఈ సమయానికి మాకెలాగూ వంట చేస్తుంది. నీకోసం కాస్త ఎక్కువ చేయగానే తన ఆరోగ్యం ఏమీ పాడదు, కానీ ఇక నువ్వేం మాట్లాడకుండా నాతో రా.
ఈరోజు నువ్వు మాతో కలిసి భోజనం చేస్తున్నావని తెలిస్తే దేవకి కూడా ఎంతో సంతోషిస్తుంది. కాకపోతే మనం ఇక్కడ ఉన్నప్పుడే ఫోన్ చేసి చెప్పాలి. లేదంటే మనం వెళ్ళాక తను వంట మొదలుపెడితే ఆలస్యం అవుతుంది. నీకు తెలుసు కదా! రాత్రిపూట ఆలస్యంగా తింటే నాకు అరిగి చావదని. మనం హరి అనే లోపు ఇలాంటివి ఇంకెన్ని సమస్యలొస్తాయో ఏమో! ఒక నిమిషం ఆగరా అని శేఖరం తన ఫోన్ తీసి దేవకికి ఫోన్ చేసి, ఈరోజు మన ఇంటికి భోజనానికి రామస్వామి వస్తున్నాడోయ్! వాడే కూడా వంట చేయమని చెప్పి ఫోన్ పెట్టేసి, ఇక పదరా మెల్లగా మనం నడుచుకుంటూ ఇంటికి చేరుకునేసరికి మీ చెల్లు వంట పూర్తి చేసిందంటూ ఇద్దరూ శేఖరం ఇంటికి వెళ్లారు. రామస్వామి, శేఖరం కాలేజీలో ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకరంటే మరొకరికి ప్రాణం. ఇద్దరూ ఒకేలా చదువుకుని ఒకే దగ్గర ఉద్యోగం సంపాదించారు. ట్రాన్స్ఫర్ల మీద కొంతకాలం వేరువేరుగా ఉన్నా రిటైర్డ్ అయ్యే నాటికి పక్కపక్కనే ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇద్దరూ ఒకే దగ్గర ఫ్లాట్లు తీసుకున్నారు. శేఖర్కి ఇద్దరు కొడుకులు. ఉద్యోగరీత్యా ఒకరు బెంగళూరులో, మరొకరు ముంబైలో ఉంటున్నారు. రామస్వామికి ఒక్కడే కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. 4 సంవత్సరాల క్రితమే రామస్వామి భార్య మహాలక్ష్మి అనారోగ్యంతో కాలం చేసింది. స్నేహితులిద్దరూ రిటైర్డ్ అయ్యి పక్కపక్క ఫ్లాట్లోనే ఉంటూ ఒకరి అవసరాలకు మరొకరు సహాయం చేసుకుంటూ సాయంత్రం అయిందంటే ఇలా వాళ్ళ వీధి చివరన ఉండే పార్కులో కాసేపు వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. కొంతకాలంగా శేఖర్ కొడుకులిద్దరు రమ్మంటున్నా మేము మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతే నా స్నేహితుడు ఒంటరివాడు అయిపోతున్న ఉద్దేశంతో ఏదో ఒక కారణం చెప్పి మాట దాటేస్తూ వస్తున్నాడు. ఇక రామస్వామికి ఉన్నది ఒకడే కొడుకు, పేరు ఆదిత్య. చదువుకునే రోజుల్లో నేను అమెరికాకు వెళ్ళను నాన్న అని ఎంత చెప్పినా వినకుండా నా కొడుకు అమెరికాలో చదువుకుని వచ్చాడని గర్వంగా చెప్పుకోవడానికి ఎంఎస్ చేయించడానికని తన కొడుకును అమెరికాకు పంపించాడు రామస్వామి. ఎంఎస్ చేసి తిరిగి వస్తాడనుకున్న రామస్వామి కొడుకు ఆదిత్య చదువు పూర్తి కాగానే అక్కడే ఓ మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. కొన్ని రోజులు అమెరికాలో ఉద్యోగం చేసి అమ్మానాన్నల కోసం ఇండియాకి తిరిగి వస్తారనుకున్న ఆదిత్య అక్కడి వాతావరణానికి సౌకర్యాలకు అలవాటు పడిపోయి తిరిగి ఇండియాకి రాలేకపోయాడు. సెలవులు దొరికినప్పుడల్లా తన భార్య పిల్లలతో వచ్చి ఓ వారం 10 రోజుల నుండి తనతో గడిపి తిరిగి అమెరికాకి వెళ్ళిపోతారు. ఆదిత్య తల్లి చనిపోయినప్పుడు వచ్చినప్పుడు, నాన్న నువ్వు మాతో పాటు అమెరికాకు వచ్చేయచ్చు కదా అంటే, నేను ఇంతకాలం ఉన్న ఈ ఊరిని ఇక్కడ మనుషుల్ని వదిలి రాలేనురా అని చెప్పాడు. అలా ఓ 15 నిమిషాలు నడిచాక శేఖర్ రామస్వామి వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ రావడంతో ఇద్దరూ లిఫ్ట్లో పైకి వెళ్ళారు. శేఖరం ఫ్లాట్కి వెళ్ళి బెల్ కొట్టడంతో దేవకి తలుపు తెరిచి రండన్నయ్య అని రామస్వామిని ఇంట్లోకి ఆహ్వానించి, కాలు చేతులు కడుక్కొని మీరు కూర్చోండి, 5 నిమిషాల్లో వంట పూర్తవుతుంది అని కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఈలోగా శేఖరం కాలు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేశాడు. వంట పూర్తి కావడంతో దేవకి ఇద్దరికి భోజనాలు వడ్డించి తను కూర్చుంది. రామస్వామికి భోజనంలో చాలా వెరైటీస్ కనిపించడంతో ఇవన్నీ తన కోసమే చేసిందని తెలుసు కాబట్టి, ఇవన్నీ ఎందుకమ్మా, ఏదో 2 పులకాలు ఇంత కూర చేస్తే సరిపోయేది కదా, అసలే నీకు ఈ మధ్య ఆరోగ్యం బాగుంటలేదని శేఖరం చెప్పాడు. అనవసరంగా నా వల్ల నేను ఇబ్బంది పెట్టానన్నాడు రామస్వామి. అందుకు దేవకి, ఇందులో ఇబ్బంది ఏముందన్నయ్య, ఇవన్నీ రోజు చేసేవే, మీకు ఇష్టమని గుత్తి వంకాయ చేశానంతే అని ఇంకొంచెం వడ్డించుకున్నయ్య అని కొసరి కొసరి వడ్డిస్తుంటే రామస్వామికి ఎన్ని రోజులైంది ఇలా ఆత్మీయుల నడమ కూర్చుని భోజనం చేయక అనుకుని తృప్తిగా భోజనం చేశాడు. భోజనాలు అయ్యాక కాసేపు శేఖరం ఇంట్లోనే కూర్చొని కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత కాసేపటికి రామస్వామి పక్కనే ఉన్న తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. కాలం గిన్నె తిరిగి ఓ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇద్దరు స్నేహితులు రోజులాగే కాలక్షేపం చేస్తున్నారు. మధ్యలో 2-3 సార్లు శేఖరం అతని భార్య దేవకి మనవల్లి మనవరాలను చూడాలనిపించి కొడుకుల దగ్గరికి వెళ్ళి ఓ వారం 10 రోజుల నుండి తిరిగి వచ్చారు. ఓ రోజు ఉదయం 5 గంటలకు ఉన్నట్టుండి దేవకి ఆరోగ్యం పాడడంతో 198కి ఫోన్ చేసి అపార్ట్మెంట్ వాచ్మెన్ సహాయంతో శేఖరం దేవకిని హాస్పిటల్కి తరలించాడు. డాక్టర్స్ దేవకిని పరీక్షించి తన పరిస్థితి ఏం బాగోలేదు, ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచాలి, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్నారు. తన భార్యకు అసలు ఏమైందో ఏమో అన్న భయంతో శేఖరంకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కాళ్ళు చేతులు ఆడటం లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. శేఖరం ఫోన్ చేసి విషయం ఎవరికి చెప్పకపోవడంతో ఎవరూ రాక శేఖరం ఒకడే హాస్పిటల్లో ఉన్నాడు.
కాసేపటికి రామస్వామి దగ్గర నుండి ఫోన్. ఒరే శేఖరం, ఎక్కడికి వెళ్ళావు ఇంత పొద్దున్నే? పాలవాడు మీరెవరూ లేరని పాల ప్యాకెట్లు నాకే ఇచ్చి వెళ్ళారా? తీరా వెళ్ళి చూస్తే డోర్ లాక్ చేసుంది. ఇంత సడన్గా ఎక్కడికి వెళ్ళారు? అది కూడా నాతో చెప్పకుండా అడిగాడు రామస్వామి. విషయం తెలిస్తే రామస్వామి కంగారు పడతాడని రాత్రి దేవికి జ్వరం వస్తేను హాస్పిటల్కి వచ్చాం. ఉదయాన్నే ఇక్కడికి వచ్చాం. ఆ సమయంలో నువ్వు పడుకొని ఉంటావు, ఎందుకు ఇబ్బంది పెట్టడమని మేమే వచ్చామన్నాడు శేఖరం. అలా ఎందుకు అనుకున్నావు? నాకు చెప్తే మీతో పాటు నేను వచ్చేవాని కదా. ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పు, నేను వెంటనే బయలుదేరుతాను అని అడిగాడు రామస్వామి. శేఖరం హాస్పిటల్ అడ్రస్ చెప్పడంతో రామస్వామి అరగంటలో బయలుదేరి హాస్పిటల్కి వచ్చాడు. అక్కడ శేఖర్ దేవకి పరిస్థితి ఇది అని చెప్పడంతో, ఏంటో ఇదంతా, అసలు డాక్టర్ ఏమన్నారు అడిగాడు. ఇంకేం చెప్పలేదురా, 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు. రాత్రి కూడా బాగానే ఉంది, సడన్గా ఇలా అయిందని చంటి పిల్లలా ఏడ్చాడు శేఖరం. స్నేహితుని అలా చూడలేకపోయిన రామస్వామి, ఊరుకోరా, దేవకికి ఏమీ కాదని ధైర్యం చెప్పి శేఖరం కొడుకులకి ఫోన్ చేశాడు. విషయం తెలిసి వాళ్ళు ఫ్లైట్లో బయలుదేరుతామని చెప్పారు. కొడుకులు ఇద్దరు వస్తున్నారు తెలిసి శేఖరం కాస్త ఊపిరి పీల్చుకున్నా దేవికిని అలా చూసి తట్టుకోలేకపోయాడు. ఆ సాయంత్రానికి కొడుకులు ఇద్దరు హాస్పిటల్కి చేరుకున్నారు. 24 గంటలు గడిచాయి. డాక్టర్, ఆవిడ 2 కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయని, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, ఆ తర్వాత అని చేతులు ఎత్తేయడంతో శేఖరం ఒకసారిగా కుప్పకూలిపోయాడు. దేవుడా, ఏంటి పరిస్థితి అని తనని ఆ పరిస్థితిలో చూసి కొడుకులు ఇద్దరూ కంటతడి పెట్టుకున్నారు. రామస్వామికి తన స్నేహితులు అలా చూస్తుంటే ఎలా ధైర్యం చెప్పాలో అర్థం కాలేదు. ఇంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్, మా అమ్మని బ్రతికించండి అని శేఖర్ కొడుకులు ఇద్దరూ డాక్టర్ని పడ్డా ఫలితం లేకపోయింది. 3 రోజులు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్న దేవకి కన్ను మూసింది. తన భార్యకు లేదన్న విషయం తెలిసి శేఖరం గుండెలవసలా ఇచ్చాడు. శేఖరాన్ని అలా చూసిన రామస్వామికి తన భార్య పోయిన రోజులు గుర్తొచ్చి, నాలాంటి పరిస్థితినే నా స్నేహితుడికి ఇచ్చావా భగవంతుడని కంటతడి పెట్టుకున్నాడు రామస్వామి. హాస్పిటల్ నుంచి దేవకి బాడీ ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలిసి బంధువులంతా ఒక్కొక్కరిగా దేవకిని చివరిసారిగా చూడటం కోసం వచ్చారు. బంధువులంతా రావడంతో దేవకి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ వయసులో కూడా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ హుషారుగా ఇంట్లో తిరుగుతుండే దేవకి లేకపోవడంతో ఇల్లంతా చిన్నబయట అనిపించింది శేఖరంకి. దేవకి పోయి అప్పుడే 20 రోజులు అయ్యాక శేఖరం కొడుకులు ఇద్దరు, నాన్న, మీరు కూడా ఇక బయలుదేరండి అడిగారు. అందుకు శేఖరం ఏం మాట్లాడకుండా మౌనంగా దేవకి ఫోటో వైపే చేస్తూ కూర్చున్నాడు. ఇంకో 2 రోజులు ఆగి, నాన్న, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం, ఇలానే వదిలేస్తే మీ ఆరోగ్యం పాడవుతుంది, మాతో పాటు మీరు వచ్చే నాన్న అడిగారు. ఈసారి శేఖరం, లేదురా, కొన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటాను, నా గురించి మీరేం కంగారు పడకండి, ఇక మీరు బయలుదేరండి, ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేస్తానని అనడంతో శేఖరం కొడుకులు ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోయారు. తన స్నేహితుడిని ఎలాగైనా తిరిగి మామూలు మనిషి చేయడానికి రామస్వామి దేవికి పోయినప్పటి నుంచి ఎక్కువ సమయం శేఖరంతోనే గడుపుతున్నాడు. మెల్లమెల్లగా పార్క్కి తీసుకెళ్ళడం ప్రారంభించాడు. అలా ఓ రోజు పార్కులో శేఖరం, ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదురా, పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తలుచుకుంటేనే భయంగా ఉంది, నా మాట విని నీ కొడుకుల దగ్గరికి వెళ్ళిపోరా, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటే వాళ్ళకి భయంగానే ఉంటుంది కదా, మా నాన్న ఒక్కడే ఎలా ఉన్నాడో ఏమోనని, వెళ్ళరా అన్నాడు రామస్వామి. లేదురా, నేను వెళ్ళను అన్నాడు శేఖరం. ఎందుకు? నీ కొడుకులు కూడా నిన్ను సరిగా చూడరేమో అని అనుమానమా అడిగాడు రామస్వామి. చచా, నా కొడుకులు కోడలు అంతా చాలా మంచివాళ్ళు, అలాంటి అనుమానం ఏమీ లేదన్నాడు. మరి ఇంకేంటి, ఎందుకు ఆలోచిస్తున్నావు అడిగాడు. నీ గురించేరా అన్నాడు శేఖరం. నా గురించా అడిగాడు రామస్వామి ఆశ్చర్యంగా. అవును, నేను వెళ్ళిపోతే నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఉండలేవు, ఎప్పుడో ఎప్పుడో ఒకసారి వచ్చి నీ కొడుకు కోసం ఎదురు చూస్తున్నా తప్ప అమెరికాకి వెళ్ళామంటే నువ్వు వెళ్ళవు. పోనీ మన ఇద్దరం కలిసి ఉందామా అంటే మనకు వయసు అయిపోతుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, మనలో ఏ ఒక్కరికి ఏమైనా రెండో వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. దేవికల అయిన తర్వాత నాలో అంతకు ముందున్న ధైర్యం ఇప్పుడు లేదురా, నా కళ్ళ ముందలా ఇంకెవరికైనా జరిగితే నేను తట్టుకునే పరిస్థితిలో కూడా లేను, నాదొక ఆలోచన అన్నాడు శేఖరం. ఏంట్రా అది అడిగాడు రామస్వామి. నాకు తెలిసిన సీనియర్ సిటిజన్ హోమ్ ఒకటి ఉంది, అందులో కొంత డబ్బు డిపాజిట్ చేసి చేరిపోతే
మనకి నచ్చిన రోజులు అక్కడే ఉండొచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ముఖ్యంగా వైద్య సదుపాయాలు, రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేస్తారు. హెల్తీ ఫుడ్, మంచి ఎన్విరాన్మెంట్. ఒంటరిగా ఉన్నావని ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఉండొచ్చు. ఏమంటావు? అడిగాడు. అదేంట్రా, ఎవరూ లేని వల్ల నిన్ను చూసుకోవడానికి నీకు నీ కొడుకులున్నారు. వెళ్ళొచ్చు కదా అన్నాడు రామస్వామి. అందులో చేరడం ఏమైనా నామూషా? పరిస్థితిని బట్టి మనము మారాలి. ఇంతకాలంగా అలవాటైన ఈ ప్లేస్‌ని వదిలి మనకు వెళ్ళాలనిపించదు. ఉద్యోగం చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయిన వాళ్ళని రమ్మంటే మన కోసం రారు. వాళ్ళకి మనల్ని చూడాలనిపిస్తే వేడినప్పుడు వచ్చి చూసి వెళ్తారు. నాకు వెళ్ళాలనిపిస్తే నేను వెళ్ళి కొన్ని రోజులు ఉండి తిరిగొస్తాను. మన ఫ్లాట్‌ని రెంట్‌కిచ్చి అందులో చేరిపోదాం. మన తర్వాత పిల్లలకి ఎలాగో ఉపయోగపడుతుంది కదా అన్నాడు శేఖరం. నువ్వు ఈ నిర్ణయం నా గురించి ఆలోచించి తీసుకున్నావు కదా అడిగాడు రామస్వామి. అందుకు శేఖరం చిన్నగా నవ్వూరుకున్నాడు. నిజమైన స్నేహితుడు అంటే నువ్వేరా అని రామస్వామి శేఖరం భుజంపై చేయి వేసి ఇద్దరూ ముందుకు నడిచారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే విషయం వాళ్ళ కొడుకులకు చెప్పడంతో శేఖరం ఇద్దరు కొడుకులు ముందుగా వద్దని వాదించినా తన నిర్ణయాన్ని కాదనలేక ఒప్పుకున్నారు. రామస్వామి కొడుకు ఆదిత్య తన్ని చూడటానికి ఇండియాకు వచ్చినప్పుడు హోమ్కి వెళ్ళి అక్కడే తనతో వారం రోజులు గడిపి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అదొక ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఉండే హోమ్. ఎవరికి వాళ్ళకే సపరేట్ కాటేజెస్ ఉండటంతో ఇంట్లో ఉన్న వాతావరణం తలపిస్తుంది. ఎప్పుడూ ఎవరో ఒకరు పెద్దవాళ్ళని పర్యవేక్షిస్తూనే ఉంటారు. శేఖరం రామస్వాములకి అక్కడి వాతావరణం బాగా నచ్చింది. తక్కువ సమయంలోనే అక్కడున్న మిగతా వాళ్ళతో కలిసిపోయి సంతోషంగా కాలం గడుపుతున్నారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.